అణుబాంబులు సొంతగా కనిపెట్టి ప్రపంచ దేశాలని మోసం చేస్తున్నటువంటి వాళ్ళు సొంతగా కనిపెట్టినటువంటి చరిత్ర భారతీయులది. ఎవరికి తెలియనీయకుండా నడిపినటువంటిది. అంతకుముందు మహానేత అన్నటువంటి గొప్ప పేరు, మహాయోధురాలని చెప్పబడేటటువంటి ఇందిరాగాంధీ వల్ల కాలేదు. ఇప్పుడు మల్లికార్జున ఖర్గే గారు 52 సంవత్సరాల క్రితం భారతదేశ స్పెల్లింగ్ బుద్ధ అనే సంకేతనామంతో తన మొదటి అణుపరీక్ష నిర్వహించింది. మన శాస్త్రవేత్తల ప్రతిభాంకిత భావం వల్ల సాధ్యమైన మన దేశ స్వావలంబన మరియు వ్యూహాత్మక సంకల్ప ప్రయాణాలు ఇది ఒక కీలకమైన ఘట్టం. అసాధారణమైన రాజకీయ ధైర్యంతో కూడిన ఇందిరాగాంధీ ఒక సాహసోపేతమైన దూరదృష్టి గల నాయకత్వం మనందరికీ స్ఫూర్తినిస్తుందని చెప్పుకొస్తున్నారు. మరి ఆ లెక్కనైతే కనుక కోడలకి అత్తగారి పోలికలు ఎప్పుడన్నా వస్తాయా? కామన్ సెన్స్తో ఆలోచిస్తే. రెండవది, ఇందిరాగాంధీ ఆ రోజున చేసిన తప్పదే. అణు పరీక్షలు ఒక్క పరీక్ష చేశాక అమెరికా ఒత్తిడికి భయపడిపోయి ఆగిపోయినటువంటి. బట్ అది ఇప్పుడు ఎలా ఉంటుంది, ఏం చెయ్యాలి, ఎలా ప్లాన్ చేయాలన్నది అందరికీ అర్థమైపోయింది.